సెన్సార్ లేదు కదా అని సెన్స్లెస్ కంటెంట్ రుద్దేస్తున్నారు. బూతులు రోతతో నింపేస్తున్నారు. 90% ఓటీటీ కంటెంట్ అలానే ఉంటుంది. మరి ఇన్స్టా, యూట్యూబ్ కూడా అలానే దాపరించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం అలర్ట్ అయింది. గీతలు దాటితే వాతలు తప్పవని హెచ్చరిస్తోంది. వల్గర్ కామెడీ పేరుతో కాసుల వేట ఇక కుదరదని స్ట్రాంగ్గా చెప్పేసింది. కేంద్రం ఎందుకు సీరియస్ అయింది? అసలు ఏం జరిగింది? వల్గర్ కంటెంట్ చేస్తే వాచిపోద్ది, జాగ్రత్త. ఓటీటీ సోషల్ మీడియాకు కేంద్రం వార్నింగ్. బూతుగాళ్ల తాట తీసేందుకు ఇక సిద్ధం. కంట్రోల్ చేయకపోతే కష్టమే అంటూ హెచ్చరిక. ఏం జరిగింది? కేంద్రం ఎందుకు సీరియస్ అయ్యింది? ఓటీటీ ప్లాట్ఫామ్లలో సినిమాలు, వెబ్ సిరీస్లను స్పీకర్లలో వినడం, కుటుంబంతో కలిసి చూడడం అంటే సాహసంగానే మారింది. ఆరెంజ్ అడల్ట్ కంటెంట్ కనిపిస్తోంది. బెడ్రూమ్ ముచ్చట్లను యూట్యూబ్లో పెడతాడు ఒకడు, ఇన్స్టాగ్రామ్లో బూతు సలహాలిస్తాడు ఇంకొకడు, బూతులే మాట్లాడుతూ అవే జోకులని చెబుతాడు మరొకడు. ప్రపంచంలో యాడాలేని బూతంతా ఇక్కడే ఉందా అన్నట్లు మారింది ఓటీటీల పరిస్థితి. అవి మాత్రమే కాదు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా దాదాపు అలానే తయారైంది. ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో ఇన్స్టాలో బూతులు మాట్లాడే బ్యాచ్లు పెరిగిపోతున్నాయి ఈ మధ్య. ఇక యూట్యూబ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలా అసభ్య కంటెంట్ పెరిగిపోతుండడంతో కేంద్రం రియాక్ట్ అయింది. తాట తీసేందుకు రెడీ అవుతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానళ్లలో హద్దులు మీరుతున్న కంటెంట్ పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వల్గర్ కంటెంట్ టెలికాస్ట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. నీతి నియమాలు తప్పకుండా పాటించాల్సిందేనని ఆదేశించింది. 2021లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిర్దేశించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్లను ఫాలో కావాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ఛానళ్లకు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఏజ్ ను బట్టి కంటెంట్ ను నిర్ధారించాలని, అడల్ట్ రేటింగ్ కంటెంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకు అందుబాటులో లేకుండా చూడాలని సూచించింది. ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్లు, పబ్లిషర్లు, ఓటీటీ ఛానళ్లు, యూట్యూబర్లు నియంత్రణ పాటించాలని తెలిపింది. సెక్షువల్ కంటెంట్, చట్టం నిషేధించిన కంటెంట్ ఏ రూపంలోనూ టెలికాస్ట్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది. రూల్స్ బ్రేక్ చేసి బూతు కంటెంట్ టెలికాస్ట్ చేసే వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొద్ది రోజుల కింద ఇండియా గాట్ టాలెంట్ అనే షోలో ఓ యూట్యూబర్ తల్లిదండ్రులు శృంగారం విషయంలో పరిధులు దాటి మాట్లాడాడు. అది ఉన్నది ఉన్నట్లు టెలికాస్ట్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేయగా కోర్టులు కూడా చివాట్లు పెట్టాయి. న్యాయస్థానం ఆదేశాలతో ఓటీటీ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. నిజానికి ఓటీటీల్లో వచ్చే సినిమాలు, సిరీస్లపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. వాటిల్లో ఏమాత్రం ఫిల్టరింగ్ ఉండట్లేదని, అడల్ట్ కంటెంట్ కు అడ్డు అదుపు ఉండటం లేదనే కామెంట్లు, బీప్స్ కూడా వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇండియా గాట్ టాలెంట్ ఇన్సిడెంట్ తరువాత ఈ రచ్చ పీక్స్ కు చేరగా కేంద్రం రియాక్ట్ అయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అనేక షరతులు ఉంటాయి. టెలికాస్ట్ అయ్యే కంటెంట్ పై చాలా రకాలు కంట్రోలింగ్స్ ఉంటాయి. అయితే సోషల్ మీడియాపై ఎలాంటి నియంత్రణ సంస్థలు లేకుండా పోయాయి. దీంతో ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్లు పోస్ట్ చేసేస్తున్నారు. ఎక్కువగా అశ్లీలత, అసభ్యకర కంటెంట్ ఉంటుండడంతో అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇకటు యూట్యూబ్ కూడా అలానే తయారైంది. బూతులకు కేర్ ఆఫ్ గా మారుతోంది. బూతు ఛానళ్లను తొలగించేందుకు తెలంగాణ సర్కార్ కూడా సిద్ధమైందంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. 2.5 గంటలు కదిలే బొమ్మ మాత్రమే కాదు, సగటు ఇండియన్కు సినిమా అంతకు మించి ఓ అలవాటుగా మారిపోయింది. ఓటీటీలు వరంలా మారాయి. అలాంటిది అదే ఓటీటీలు ఇప్పుడు బూతుతో నిండిపోతోంది. కేంద్రం హెచ్చరికతో పరిస్థితి నార్మల్ అవుతుందా? బూతులు, వల్గారిటీకి బ్రేక్ పడేది ఎలా? అసలు 2021 ఐటీ యాక్ట్ ఏం చెప్తోంది? సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంది. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో విడుదల చేసే సినిమాలకు ఎలాంటి నియంత్రణ లేదు. దీంతో క్రియేటివిటీ అంటూ కొందరు, కామన్ అంటూ మరికొందరు సినిమాలను బూతులతో నింపేస్తున్నారు. అదే ఓటీటీలను పిల్లలు కూడా చూస్తారనే విషయం మరిచిపోతున్నారు. ఇక సోషల్ మీడియా అయితే పట్టపగ్గాల్లేవన్నట్లు మారింది. తమకు నచ్చిన ఏదైనా పోస్ట్ను, ఎక్కువగా భావోద్వేగాలను రెచ్చగొట్టే హేట్ స్పీచ్లను పోస్ట్ చేయడం, తప్పించుకు తిరగడం అలవాటైపోయింది చాలా మందికి. ఇన్స్టా, యూట్యూబ్ లో అయితే ఇలాంటి వాళ్లు వేలల్లో కనిపిస్తున్నారు. బూతు జోకులు, రోత చేష్టల మధ్య డబ్బులు వెతుక్కుంటున్న బ్యాచ్లు తయారవుతున్నాయి.
ఇండియా గాట్ టాలెంట్ లో జరిగిందదే. పిల్లలందరి చేతుల్లోకి మొబైల్స్ వెళుతున్న వేళ ఈ రచ్చ ప్రతి ఒక్కరిని మరింత టెన్షన్ పెడుతోంది. సోషల్ మీడియాను మిస్యూజ్ చేయకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 పేరుతో గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా సహా ఓటీటీ వేదికలు ఐటీ 2021 కండిషన్స్ పాటించాలి. దీని ప్రకారం ఓటీటీలో అసభ్య, అశ్లీల, హింసాత్మక కంటెంట్ పై నిషేధం విధించారు. ఓటీటీలో టెలికాస్ట్ అయ్యే కంటెంట్ ను 5 భాగాలుగా విభజన చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై కఠిన ఆంక్షలు విధించారు. మహిళలు, చిన్నారులు, దళితులను కించపరిచేలా ఉండే అంశాలను బ్యాన్ చేశారు. ఫేక్ న్యూస్ కట్టడితో పాటు అభ్యంతరకర పోస్టుల విషయంలోనూ కొన్ని నిబంధనలు చేస్తూ 2021 ఐటీ యాక్ట్ తీసుకొచ్చారు. అయితే వాటిని ఓటీటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లెక్క చేస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో కేంద్రం సీరియస్ అయింది. 2008లోనే ఓటీటీలు ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. ప్రస్తుతం 45కు పైగా ఓటీటీ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అడల్ట్ కంటెంట్ ఎక్కువ అవుతోంది. ఇది అన్ని వయసుల వారిపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దీంతో ఓటీటీలను కూడా సెన్సార్ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ పెరుగుతోంది. స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి మధ్య చిన్న తేడా ఉంటుంది. హక్కుల పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం సరికాదన్నది చాలా మంది అభిప్రాయం. అలా అని ఓటీటీలు, సోషల్ మీడియా వల్ల అన్ని నష్టాలేనా అంటే లాభాలు కూడా ఉన్నాయి. బూతు ముసుగులో అది గుర్తించలేని పరిస్థితి వస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.